కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ జాతరలో యువకుల వీరంగం సృష్టించారు. గంజాయి మద్యం మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రక్తం వచ్చేలా తన్నుకున్నారు. కొట్టుకున్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జాతర సందర్భంగా దర్గా సెంటర్లో రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ డ్యాన్స్ దగ్గర యువకులు కొట్టుకున్నారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం గంజాయి మత్తులో కొట్టుకోవడం రాష్ట్రంలో చాలా చోట్ల జరగటం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఇస్తారు. రాజు, సో యువకులు అంటే విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం గంజాయి తాలూకు పర్యవసనాలే ఈ రకంగా రోడ్లపై యువకులు కొట్టుకోవడం చూస్తున్నాం గత నుంచి కూడా. సో ప్రస్తుతం ఏంటి రికార్డ్ డాన్స్ల పర్యవసానం ఇది ఏంటి అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా హరి, డాన్స్ బేబీ డాన్స్ ముసుగులో అశ్లీల నృత్యాలను ఇక్కడ ఈ కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. ప్రధానంగా ఈ పెద్దాపురంలో ప్రముఖమైన మరిడమ్మ జాతర సందర్భంగా ఈ రికార్డింగ్ డ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్ లో భాగంగా కొంతమంది యువతులు అశ్లీలంగా నృత్యాలు చేయడంతో ఈ గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు ఒక్కసారిగా హల్చల్ చేశారు. ఒకరినొకరు నెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాట పెరగడంతో గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు విచక్షణ కోల్పోయి దాడులు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్స్ లో చూసినట్లయితే ఇటుకి బిడ్డ పట్టుకుని ఒక యువకుడు గంజాయి మత్తులో మరో యువకుడిని రక్తమూడేలాగా చావబోతున్న దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత అదుపు తప్పిందన్నది ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దాదాపు రాత్రి 12 దాటిన తర్వాత కూడా ఈ నృత్యాన్ని కొనసాగడంతో యువకులంతా కూడా అటు మద్యానికి ఇటు గంజాయికి పూర్తిగా సేవించి ఇదంతా కూడా వచ్చి విచక్షణ కోల్పోయి ఒకరినొకరు దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఆసుపత్రిలో చేరారో వారి బంధువులు కూడా వచ్చి ఎవరైతే దాడులు పాల్పడ్డారో వారిని కూడా దాడి చేసే పరిస్థితులు ఆసుపత్రిలో కూడా కనిపించాయి. ఓవరాల్ గా చూసినట్టు ఇప్పటివరకు పెద్దాపురం పోలీసులు రాత్రి పరిస్థితిని అదుపు చేసినప్పుడు కూడా 3 కేసులు నమోదు చేశామన్నారు. గత కొంతకాలంగా కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. యువకులంతా కూడా గంజాయి బారిన పడుతున్నట్టుంది. అదేవిధంగా గంజాయితో పాటుగా మద్యం కూడా వేలాపాలా లేకుండా మద్యం విక్రయాల వల్ల కూడా యువకులంతా కూడా ఈ మద్యపానానికి గంజాయికి అలవాటు పడి ఆ విచక్షణ కోల్పోయి దాడులు పాల్పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాత్రి అయితే మహిళలు అయితే చూడడానికి వచ్చిన అక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలు భయంతో పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. యువకులంతా కూడా చెల్లాచెదరిగా చేసి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పుడు కూడా ఈ మద్యం మత్తులో యువకులంతా కూడా దాడి చేసుకుని ఒక భయాన్ని అయితే సృష్టించారు. హరి, ఓకే రాజు.